సంజన గర్లాని ఆల్రెడీ డ్రామా స్టార్ట్ చేసింది, స్టేజ్ మీదే ఏడ్చేసింది, నన్ను చాలా ఇరికిచ్చారు అది ఇదని. కానీ భయ్యా ఆవిడ దొరికింది మామూలు కేసులో కాదు, డ్రగ్స్ కేసులో. 2021లో సంజన గర్లానిని, రాగిణి ద్వివేదిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ 3 months తర్వాత కూడా సంజన గర్లాని నాకు బెయిల్ కావాలని ఎంత అపీల్ చేసినా లోపల హైకోర్టు పర్మిషన్ ఇవ్వకుండా అలానే పెట్టింది. ఆఖరికి హెల్త్ బాగాలేదు, అది బాగాలేదు అన్నప్పుడు కోర్ట్ తనకి బెయిల్ మంజూరు చేసింది భయ్యా. అలాంటిది వచ్చి నన్ను ఇరికించారు అది ఇదంటే నమ్మడానికి ఎవ్వరు ఎర్రిపప్పలు అయితే కాదు. ఇన్నోసెంట్ అయితే వీ షుడ్ ఫీల్ సాడ్ ఫర్ హర్. కోర్ట్స్ అంత బలమైన సాక్ష్యం ప్రూఫ్స్ లేకుండా అంత ఈజీగా వదలరు, బెయిల్ని అంత ఈజీగా నిరాకరించరు. తను ఏడుపు ఒక డ్రామాలా అయితే అనిపించింది. బట్ ఎనీ విచ్ వేస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే భయ్యా, పర్సనల్ లైఫ్, బిగ్ బాస్ లైఫ్ ఇస్ డిఫరెంట్. బిగ్ బాస్లో వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఏం చేశారు వాటికంటే బిగ్ బాస్ హౌస్లో ఏం చేశారు, ఏం చేయగలరన్న యాంగిల్లో చూడాలి కాబట్టి ఓకే. బట్ నాకు తెలిసి ఈవెన్ ఆ యాంగిల్లో చూడకపోయినా ఖచ్చితంగా 1-2 weeksలో వచ్చే క్యాండిడేటే, పెద్ద గొప్ప క్యాండిడేట్ అయితే ఏమీ లేదు. అంత కంటెంట్ కూడా తను ఏమి ఇవ్వకపోవచ్చు.